గుండుమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చింత చిగురు పులిహోర. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పులిహోర ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ బాగా ఉంటుంది. సీజన్లో దొరికినప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. తయారీ విధానం చూద్దాం. ముందుగా రైస్ని ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి. చింత చిగురిని ఈ విధంగా సన్నగా తరిగి ఉంచుకోవాలి. వీలైతే 2 అరచేతుల మధ్య పెట్టి అలా నలిపితే ఇంకా చిన్న పొడి పొడిగా ఉంటుంది. అప్పుడు రైస్లో బాగా కలిసిపోతుంది. చాలా బాగుంటుంది. ఓపిక ఉంటే చేసుకోండి, లేదంటే తరిగేసైనా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత పులిహోరకి ఇంగు ఉంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాస్త ఇంగు వేసుకుందాం. పప్పులు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి. చింత చిగురు ఎక్కువ వేగకూడదు. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిన మిశ్రమాన్ని వైట్ రైస్లో వేసి కలుపుకుందాం. బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సీజన్లోనే దొరుకుతుంది కదా, సో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అందరికీ నచ్చుతుంది పులిహోర. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.